ఉక్రెయిన్ అధ్యక్షుడితో మోడీ ఫోన్ సంభాషణ. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ విషయంలో శాంతియుతం త్వరిత పరిష్కారానికి అవసరమైన సహకారాన్ని అందించడానికి భారతదేశం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. సోమవారం ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై శిఖరాగ్ర సమావేశానికి ముందు ఈ సంభాషణ జరగడం విశేషం. ఈ అంశంపై ప్రధాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడడం, ఇటీవల పరిణామాలపై ఆయన అభిప్రాయాలను తెలుసుకోవడం సంతోషంగా ఉందని, సంఘర్షణకు త్వరిత శాంతియుత పరిష్కారం అవసరమని భారతదేశం యొక్క స్థిరమైన అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. ఈ విషయంలో భారతదేశం అవసరమైనటువంటి సహకారాన్ని అందించడానికి కట్టుబడి ఉందని, ఉక్రెయిన్తో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేయడానికి కూడా కట్టుబడి ఉందని నరేంద్ర మోడీ తెలిపారు. ఉక్రెయిన్కు సంబంధించిన అన్ని అంశాలని కూడా తమ దేశ భాగస్వామ్యంతో నిర్ణయించబడి ఉండాలని, ఇతర పద్ధతుల ఫలితాలను ఇవ్వలేవని జెలెన్స్కీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారని అన్నారు. రష్యా నుంచి దిగుమతులపై పరిమితం చేసుకోవడం ద్వారా ఒత్తిడి తేవాలని ఆయన ప్రధాని మోడీని కోరారు.